బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కలియుగపు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి తిరుపతికి కొంతమంది భక్తులు పాదయాత్ర గుండా వెళ్తున్నారు. అసలు వీళ్ళు పాదయాత్రగా వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఆ థాట్ ఎలాగొచ్చింది, వీళ్ళు ఎన్ని రోజులకు చేరుకుంటారు అనే విషయాలు అయితే మాత్రం మనతో మాట్లాడిన కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, తిరుపతికి మీ అందరూ పాదయాత్రగా వెళ్ళబోతున్నారు, ఎన్ని రోజులు పడుతుంది, అసలు వెళ్ళాలని థాట్ ఎలాగొచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, ఇదే ఫస్ట్ టైమా లేకపోతే గతంలో కూడా మీరు వెళ్ళామండి. గతం 14 సంవత్సరాల నుండి వెళ్తున్నాం, ఇది 15వ సంవత్సరం. అంటే థాట్ అంటే పూర్వం ఇదివరకు నడుచుకొని వెళ్ళేవారు, ఇంత కష్టాలు పడేవారు అనేటటువంటి థాట్ ఎప్పుడు వచ్చిందో, అయితే మనం కూడా ఎందుకు వెళ్ళామా అని ఆలోచన వచ్చి సర్లే ఒకసారి ప్రయత్నిద్దాం అనుకున్నాం. ఆ ప్రయత్నం ఇది 15వ సంవత్సరం అవుతుంది. మేము ప్రతి సంవత్సరం అన్నయ్య నేను వెళ్ళేవాళ్ళం, అలాగలా ఒకరు కూడి ఇప్పుడు నలుగురు అయ్యామండి. నలుగురు కలిసి వెళ్తున్నాం. అంటే మామూలుగా మనకు తిరుపతి కొండలు ఎక్కితేనే ఆ ఏడు కొండలు మనం ఎక్కితే తర్వాత దేవుని చూసుకుంటే ఒక రకమైన మనకు అనుభూతి కలుగుతుంది. అలాంటి మీరు ఇక్కడి నుంచి మీరు నడుచుకొని పాదయాత్రకి వెళ్తారు, అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి కొండ మెట్లెక్కి వెళ్తారు, అక్కడ దేవుని చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడే చూడడం అని ఏం కాదు, కానీ ఇక్కడ నుండి మా వెనకాతలే ఉంటారు దేవుడు అనే నమ్మకంతో వెళ్తున్నాం అండి. అంతే, దేవుడు మాతోటే వస్తారు, అదే నమ్మకం. అనుభూతి అంటే అది వివరించలేనిది. అనుభూతిలాగే ఉంటది, ఎక్కువగానే ఉంటది. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు మీకు జర్నీ పడుతుంది? అంటే పాదయాత్ర గుండా వెళ్తున్నారు కదా, తిరుపతి చేరుకోవడానికి, దేవుడి దర్శనం అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? 20 రోజులు పడుతుందండి. రోజుకి యావరేజ్ గా ఒక 40-45 కిలోమీటర్లు అనుకుని వెళ్తాం మేము. దారిలో ఎక్కడైనా ఇలాంటి గుళ్ళు ఏమైనా ఉంటే ఆ గుళ్ళోని విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయాన్నే బయలుదేరుతుంటాం. అలాగే సార్ మీరు చెప్పండి సార్, మీ అందరూ కలిసి వెళ్తున్నారు కదా, మీ అందరూ ఫ్రెండ్సా లేకపోతే కొలీగ్సా లేకపోతే ఆఫీస్ కొలీగ్సా ఫ్రెండ్సా? ఈయన మాకు బ్రదర్ అవుతారు, మా కోడలు వాళ్ళ మాయ గారు అవుతారు. ఈయన ప్రొఫెసర్ గారు, ఈయన ఫస్ట్ టైం వస్తున్నారు. కొలీగ్స్ మాట కాదు కదా. సో మేము నాకంటే 2008లో నాకు సడన్గా దేవుడికి దండం పెట్టుకుంటే సడన్గా క్లిక్ అయ్యింది మాట మనసులో. అది మన దేవుడు ఇచ్చాడు తెలియదు. వెంకటరాముడు ఎందుకు వెళ్ళకూడదు అని నాకు సడన్గా అనిపించింది మాట. వెంటనే నేను బయలుదేరిపోయి ఫస్ట్ మాట ఒక్కనే వెళ్ళాను. చాలా ఇబ్బంది పడిపోయాను, ఈ కాళ్ళు పుల్లు పెట్టి తెలియదు, సరిగా అవగాహన లేక వెళ్ళిపోయాను. దివాన్ చెరువు వరకు వెళ్ళి వెంటనే మళ్ళీ అక్కడి నుంచి కాళ్ళు పెట్టి దండం పెట్టేశాను. అక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోయాను. మొదటిసారి దండం పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మళ్ళీ అక్కడి నుంచి పూర్తి చేయాలని ఆ దివాన్ చెరువు నుంచి ఆ 3 నెలల్లో కాళ్ళు అన్నీ ఫుల్ అయిపోయి తగ్గిపోయి మళ్ళీ ఆ దివాన్ చెరువు నుంచి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టి సర్గం చేశాను మొదటిసారి. అక్కడి నుంచి 2009 నుంచి ఆ దేవుడి కుప్పాల ఇటువంటి లేకుండా ఇంతవరకు నేను 16వది ఇది వాళ్ళది. 17 అయిపోవలసింది, వెనక్కి వచ్చాను కదా, దానివల్ల అవ్వలేదు. అదంటే ఆ సంకల్పం దేవుడు మన వెనకాతలే ఉంటుంటాడు. ఎందుకంటే నాకు ఒక్కసారి చెప్పాలంటే ఆ ఒంగోలు దాటిన తర్వాత నేషనల్ వెళ్ళిపోతుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంటే ఒక సడన్గా చాలా ఫాస్ట్గా వచ్చేసి గుద్దేసి ఎక్కడ గుద్దాడు, ఇక్కడ గుద్దేశాడు, ఈ బ్యాగ్ మీద గుద్దాడు. బ్యాగ్ ఇరిగిపోయింది, కానీ నాకేం అవ్వలేదు. అలాగే నిలబడ్డాను. ఏమైంది నాకు తెలియదు. వెనక్కి చూస్తే ఏం లేదు, ఇవన్నీ పడిపోయి. ఇప్పుడు మా బ్రదర్ వచ్చి ఏం బ్రదర్ అంటే ఏం లేదు, ఆయన చూస్తే కనబడలేదు. మరి అంటే అదేంటంటే మన వెనకాతలు దేవుడు ఉంటాడు అన్నమాట. అదే నాకు నిదర్శనం బాగా. ఏదంటే ఇది సక్సెస్ఫుల్గా నిజంగా చెప్పుకుంటే దేవుడికి దండం పెట్టుకుని అలా సర్వే జన శుక్నోభావంతో మేము వెళ్తూ ఉంటాం, కోరికలు లేకుండా. అదే ఇది 16 దేవుడికి దయ. నమో నారాయణ. అంటే 20 రోజుల పైగా మీరు జర్నీ చేస్తున్నారు. దారి పొడవునా కష్టాలు వస్తుంటాయి, మరి ఫుడ్ సంబంధించి ఎన్నో సవాళ్ళు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. మరి సవాళ్ళు ఫేస్ చేయడానికి మరి ఎలా? మరి సవాల్ అంటే ఒకప్పుడు మాకు ఫుడ్ దొరకపోయినా ఏదో శనగలు ఉంటాయి, ఏమైనా ఉంటాయి, చిన్న తీసుకొని వెళ్ళిపోతాం అంతే. దాని గురించి ఫుడ్ దొరకలేదా ఏమో ఆలోచన ఉండదు, వెళ్ళిపోవడమే. ఆ దేవుని చూసి ఏదోలా మాకు ప్రయాణం మాకు ఎటువంటి పరిస్థితి. తుఫాన్లో ఆగిపోయాం ఎక్కడ మన చిలకలపేట దగ్గర తుఫాను సరిగ్గా 3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత పెద్ద దేవాలయం ఉంటుంది, అయ్యప్ప స్వామి, చాలా పెద్దది, 1000 మంది పడుతుంది, చాలా పెద్ద టెంపుల్. అందులో చూసి కుట్టేస్తుంది, పడిపోతానికి లోపలికి వెళ్ళిపోయాం. ఆ రోజంతా అక్కడ ఉండిపోయాం. ఆ రోజున అన్నీ చక్కగా భిక్షాన్ని పెట్టి నెక్స్ట్ డే నుంచి బయలుదేరిపోయాం. ఏంటంటే ఏదో మాకు ఇబ్బంది వచ్చినా మాకేం అవ్వదు, అది నాకు ఒక దృఢ సంకల్పం మాట అండి. అంటే ఇక్కడి నుంచి మీరు పాదయాత్రగా చేసుకొని స్వామిని దర్శించుకున్న తర్వాత మీకు అనుభూతి ఎలా ఉంటుంది?
మళ్ళీ ఇప్పుడు వస్తుంది స్వామి అనిపిస్తుంటుంది అన్నమాట. మళ్ళీ ఇప్పుడు రావాలి స్వామి మాకు అందుకే మాకు ఇటువంటి ఆకంలో వెళ్ళిపోతుంటాం. ఏ బాధ ఉండదు. ఏదో చిన్న చిన్న వస్తే బాధలు వస్తుంటాయి బస్, కానీ తట్టుకొని వెళ్ళిపోతాం. మాకు అదే లేదు. ఆ వెండుకొండలో మమ్మల్ని రక్షిస్తుంటాం. ఓం నమో నారాయణ. సార్ మీరు చెప్పండి సార్, మీ ముగ్గురు కలిసి వెళ్ళబోతున్నారు, దారిలో కొంతమంది యాడ్ అవుతారు, అక్కడి నుంచి మీ అందరూ కూడా వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏంటంటే నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదివినప్పుడు 71లో మా టీచర్స్ తీసుకెళ్లారు తిరుపతి. 71, 55 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కనీసం 1 టైం అయినా తిరుపతి వెళ్తాను. ఈ సంవత్సరం ఇది 4వ సారి. జనవరిలో వెళ్ళాను, ఫిబ్రవరిలో వెళ్ళాను, జూలైలో వెళ్ళాను, ఇది 4th టైం. నాకు ఏంటంటే ఇది కొండ ఎక్కడం 6-7 సార్లు కింద మెట్లకి వెళ్ళాను. అంటే నాకు దేవుడు ఈసారి నడిచి రమ్మని నాకు ఆనందం ఇచ్చాడు కాబట్టి వెళ్తున్నాను. నాకు అంతా దేవుడి మీద నమ్మకం. ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఎన్నాళ్ళు మీరు బస్సులో వెళ్ళడం, అక్కడి నుంచి తిరుపతి మెట్ల మీద గుండా వెళ్ళడం, బస్సు వెళ్ళడం చేశారు, కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్ గా నడుచుకుని వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మొదలు తిరుపతి దర్శనానికే నాకు ఇచ్చారు, రెండోసారి మెట్లు ఎక్కడానికి దేవుడు అనుగ్రహం ఇచ్చాడు. ఇది 3వసారి దేవుడు అనుగ్రహం వల్లే అనుగ్రహం వల్లే ఈ రోజు స్టార్ట్ అవుతానని నా నమ్మకం. అంటే మొత్తం మేమందరూ కలిసి వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందా మరి? నాకు దీంట్లో మాకు గురువు ఈయన. ఎందుకంటే ఆయన 15 సార్లు వెళ్ళారు, నేను ఇదే మొదటిసారి కాబట్టి ఆయన అంతా చూసుకుంటారు. నాకు అది పూర్తిగా దేవుడి మీద నమ్మకం, గురువు మీద నమ్మకం. అది ఇంకోటండి, ఎప్పుడైనా సరే మీరు అనుకుంటారు చాలా ఈజీగా వెళ్ళిపోతాయి, చాలా కష్టాలు వస్తాయి, మధ్య కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుని పోతాను. నేను కూర్చోబోతే మా బ్రదర్ ఏం చేసి కొట్టలు కట్టేస్తాడు. మెడికల్ కట్టేసి అలా ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ నోళ్ళు గోవిందాన్ని బయలుదేరుతాం. అంత ఈజీ కాదండి. నాటకంటే వెళ్ళిపోవడం మామూలు సింపుల్గా వెళ్ళిపోవడం కాదు. కష్టాలు పడతాం, చెప్పుకోం, పడతాం, మళ్ళీ నొప్పులు వస్తే కూర్చుంటాం, మళ్ళీ బయలుదేరుతాం. అది అలాగే మొత్తం మీద యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఓం నమో. ఈ ఏజ్ లో అంత దూరం నడిచి వెళ్ళడం అంటే ఒక గొప్ప విషయం చెప్పచ్చు. దేవుడిదండి. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలండి. క్రాస్ అయిపోతే 82కి వస్తాను, 82కి వస్తున్నాను జనవరి. కానీ అదంతా దేవుడి కృప. నాకు ఎటువంటి నేను నడుస్తున్నప్పుడు కుర్రలాగా నడుస్తాను. నాకు అది ఎంత అనుభూతి, అది అంతే. ముసలోని అని నేను నాకు అది రానివ్వను మనసులకి. ఒక కుర్రోడుగా నేను నడుస్తున్నట్టు అనిపిస్తుంది, అంతే. నమో నారాయణ. సో ఇదే ఇక్కడ పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే మాత్రం నడక మార్గం గుండా అయితే విశాఖ జిల్లా అక్కేపాలెం ప్రాంతం నుంచి అయితే తిరుపతికి కొంతమంది భక్తులు అయితే పాదయాత్రగా వెళ్తున్నారు. ఇలా పాదయాత్రగా మేమైతే 15 సార్లు అయితే వెళ్ళాం. ఇది 16సారి. 10సారి కూడా మేము ఇలా నడిచి వెళ్తున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి అయితే మేము అయితే పొందుతున్నాం. సో ప్రతి సంవత్సరం దేవుడు కరుణిస్తే మేమైతే మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పాదయాత్ర చేసుకుంటూ కూడా తిరుపతికి చేరుకుంటామని అయితే మాత్రం ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.